నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో జ్యువెలరీ షాపింగ్ అప్పుడు తీసిన వీడియో అనమాట. ఈ షాప్ వచ్చేసి మా ఇంటి దగ్గర నకోడా జ్యువెలర్స్ హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడే నేను అప్పుడు మా డాడీ ఉన్నప్పుడు అయితే ఒక నెక్లెస్ తీసుకుని ఉండే. అయితే ఇక్కడ కలెక్షన్స్ బాగుంటాయి అందుకని చెప్పేసి వచ్చినాము. లైట్ వెయిట్లో చూపించామని అడిగినాము. లాంగ్ అండ్ షార్ట్ రెండు రావాలి అనేసి అంటే ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి అనేసి చూపించారు అనమాట. ఇప్పుడు మార్కెట్లో కరెంట్ ట్రెండింగ్ అదేంటి మోడల్ అయితే నక్షి మోడల్ అంట. ఇదే ఎక్కువ వస్తుందంట. ప్లెయిన్ ఆర్నమెంట్స్ చాలా తగ్గిపోయినాయి, ఇప్పుడు నక్షియే వస్తుంది అనేసి అన్నారు. ఈ షాప్లో అనే కాదు, మేము ఇంకా 2-3 షాప్స్లో చూసినుండే ఎక్కడ చూడు నక్షియే ఉన్నాయి. అయితే మా ఇంటి దగ్గర షాప్లో చూసినాము, జస్ట్ ఎస్టిమేషన్ వేయించుకున్నాము అండ్ ఎంత పర్సెంట్ వేస్టేజ్ ఇస్తుండ్రు అదంతా కనుక్కున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే తీసిన వీడియో. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒక జ్యువెలరీ షాప్ ఉంటుంది అనమాట. అది మా బావకి తెలిసిన షాప్. సో అక్కడికైతే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర కూడా ఒక నకోడా జ్యువెలర్సే కాదు, ఇంకా 2-3 షాప్స్లలో కూడా అడిగినుండే. అండ్ ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. మా బాబాయ్ వాళ్ళు కూడా ఒక షాప్ సజెస్ట్ చేసిండ్రు, సికింద్రాబాద్లో ఉంటుంది. అక్కడ కూడా నక్షి మోడలే ట్రెండింగ్లో ఉందన్నమాట. అండ్ అయితే కొంతమంది మాకేం చెప్తున్నారంటే సికింద్రాబాద్లో గోల్డ్ ప్యూరిటీ ఉండదు అనేసి అన్నారు. ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్టో, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మాకు చెప్పినారు అనమాట. సో రిస్క్ ఎందుకు అని చెప్పేసి సికింద్రాబాద్లో అయితే తీసుకోలేదు మేము. మా బావ కూడా అన్నాడు వద్దులే సికింద్రాబాద్లో అని చెప్పేసి. సో అందుకని సికింద్రాబాద్లో తీసుకోలేదన్నమాట. ఇదైతే కుత్బుల్లాపూర్లో ఉంది షాప్. వీళ్ళైతే మా బావకి తెలుసు, ఒకవేళ ఏదైనా తేడా జరిగినా కానీ వాళ్ళని పోయి మనం గట్టిగా అడగవచ్చు కదా అని చెప్పేసి ఈ షాప్కి వచ్చినాం అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే ఈ షాప్కి రానికే కారణము, ఇది యాక్చువల్లీ నవంబర్లో తీసిన వీడియో. నేను నవంబర్లోనే గోల్డ్ తీసుకున్నా పెళ్ళి కోసం అని చెప్పేసి. కాకపోతే మేము మొత్తం అమౌంట్ అయితే కట్టలేదనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మా చేతిలో అంత పైసలు కూడా లేవు, ఒక్క రూపాయి కూడా లేదు, కానీ గోల్డ్ షాప్కి పోయినాం మేము. అయితే మా ల్యాండ్ సేల్ అయ్యింది, అది ఎవరో కాదు మా బాబాయ్ వాళ్ళే తీసుకుంటారు. బట్ ఇంకా మేము ఏం అగ్రిమెంట్ చేసుకోలేకుండే ఆ టైంకి. అండ్ మా దగ్గర డబ్బులు అంటూ ఏమీ లేకుండే అనమాట. బట్ గోల్డ్ ప్రైస్ ఏమంటే అసలు బీభత్సంగా పెరిగిపోతుంది, ఒక్కొక్క రోజే ఫుల్ పెరిగిపోతుంది. అప్పుడు దీపావళి అప్పుడు ఫుల్ పెరిగింది, తర్వాత కొంచెము ఒక 7,000-8,000 వరకు తగ్గింది, మళ్ళీ ర్యాపిడ్గా పెరుగుతూ ఉందన్నమాట. ఇంకా ఇట్లనే ఆగితే ఇంకెంత పెరుగుతుందో ఏంటో అని చెప్పేసి మేము అయితే గోల్డ్ తీసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయినాము. ఇంకా మా బాబాయ్ వాళ్ళని అయితే అడిగినామన్నమాట. సో తీసుకోండి, మీరు ఏం తీసుకుంటారో మేము పే చేస్తామనేసి అన్నారు. ఇంకా ఈ షాప్కి అయితే వచ్చినాం. ఈ షాప్ ఒకప్పుడు ఇంత పెద్దగా లేకుండే, చిన్నగా ఉండే అనమాట. ఇంత పెద్దగా చేసిండ్రు షాప్. ఒక సైడ్ మొత్తం సిల్వర్ సెక్షన్ పెట్టిండ్రు, ఇంకో సైడ్ మొత్తం గోల్డ్ సెక్షన్ పెట్టిండ్రు. అండ్ ఇక్కడ కూడా ప్లెయిన్ ఆర్నమెంట్స్ చూపించామన్నా నేను ఫస్ట్, ఎందుకంటే అది ప్లెయిన్ అయితే ఓన్లీ గోల్డే ఉంటుంది కదా. ఎట్లాంటి స్టోన్స్ బీడ్స్ వచ్చినాయి ఉంటే మొత్తం స్టోన్స్కి బీడ్స్కి మళ్ళీ ఇప్పుడు మనం పే చేయాలి, మళ్ళీ అది ఏంటి అవి వేసేసి వేరే ఏమన్నా తీసుకుందాం అన్నప్పుడు ఇదంతా డబ్బులు పోతాయి అని చెప్పేసి నేను ప్లెయిన్లోనే చూద్దామనేసి మ్యాక్స్ అదే అనుకున్నా. అండ్ ఇంకోటి ఏమంటే నాకు లైట్ వెయిట్లో కావాలన్నమాట. లైట్ వెయిట్లో అన్నీ కవర్ అయ్యేటట్టు, లైక్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, పుస్తల తాడు అన్నీ వచ్చేటట్టు చూస్తున్నా అనమాట. కాకపోతే ఇక్కడ చేసినవి అంటూ ఏం లేవు, చేసినవి కొన్నే ఉన్నాయి. మీకు ఏదైనా కావాలంటే క్యాటలాగ్ చూపిస్తే అందులోంచి సెలెక్ట్ చేసుకోండి, చేసుకుంటే చేపించి పెడతామనేసి అన్నారు. ప్లెయిన్ అయితే ట్రెండింగ్లో లేదు, అవి చేసినవి కూడా లేవు నా దగ్గర అనేసి చెప్పిండు. అట్లీస్ట్ రిఫరెన్స్ కానీ ఏమైనా చూపించంటే ఒక్కటి కూడా లేవన్నాడు. ఇంకా ఇవి 2 నక్షి మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ ఈ నెక్లెస్లు రెడీగా ఉన్నాయి అని చెప్పి చూపించుండే అనమాట. ఈ షాప్కే రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉందన్నమాట. ఇంకో కారణం ఏమంటే మేము ఎక్కడ చూసినా వేస్టేజ్ మినిమం 12%, 13% వేస్తున్నారు. అసలు చెప్పడమే 17%, 18% అట్లా చెప్పి మళ్ళీ తగ్గిస్తున్నట్టు 12%, 13% అనేసి అంటుండ్రు. కాకపోతే వీళ్ళు వేస్టేజ్ ఓవరాల్గా నాకైతే 9.5% పడిందనమాట ఇక్కడ వేస్టేజ్. ఇంకా కొన్ని నెక్లెస్లు అయితే చూపిస్తున్నారు. నేనైతే ముందు నుంచి రెడీమేడే తీసుకోవాలనుకున్నా, బికాజ్ చేయించిన తర్వాత అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలీదు. ఇవైతే అంటే రెడీగా ఉంటే నేను వేసుకొని చూస్తా, నాకు సెట్ అయితే తీసుకుందాం అన్నట్టు ఉండే అనమాట. చాలామంది ఏమంటారంటే చేయించుకొని తీసుకోవాలి అనేసి అంటారు, అదే చేయించుకోవాలి అంటారు. కానీ నేనైతే రెడీమేడే తీసుకుందాం అనుకుంటున్నా. మా అక్క పెళ్లి టైంలో కూడా తను రెడీమేడే తీసుకుంది. పచ్చలు కెంపులు ఉంటాయి కదా,
అదే పచ్చలు, కెంపులు, మువ్వలు ఉంటాయి. అట్లాంటిది తీసుకుందనమాట. అప్పుడు అవే ట్రెండింగ్ ఉండే. సేమ్ మా అక్క లాంటిదే నాకు నెక్లెస్ ఉండే అనమాట. మా డాడీ రిటైర్ అయినుండే అప్పుడు చేయి నిండా పైసలుండే. ఇంకా నాకు కూడా కొనిచ్చుండే మా మా అక్క పెళ్లి టైంలో. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి, ఒకసారి ట్రైల్ ఎయ్యండి, మీకు నచ్చితే తీసుకోండి అనేసి అంటున్నారు. అయితే ఇందులో స్టోన్స్, బీడ్స్ ఎక్కువున్నాయి. నా బాధ అంతా అదే అనమాట, స్టోన్స్, బీడ్స్ ఎక్కువున్నాయి అని చెప్పి. ఇంకోటి ఏమంటే పెద్ద షాప్స్‌లల్లకి అయితే నాకు పోయే ఆలోచన లేదు. బికాజ్ అక్కడ చాలా ఏస్తుండ్రు వేస్టేజ్. లలిత జ్యువెలర్స్‌లో కూడా చూసొచ్చినాం. బై ద వే చెప్పడం మర్చిపోయినా. అక్కడైతే వేస్టేజ్ 9% ఏస్తున్నారు. బట్ ఏమంటే అక్కడ అంతగా కలెక్షన్స్ అయితే లేవండి. ఎందుకో లలిత జ్యువెలర్స్‌ల చాలా ఉంటాయి కలెక్షన్స్. బట్ మేము పోయినప్పుడైతే ఎక్కువగా లేకుండే అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ నక్షి మోడల్లో అమ్మవారు అదే లక్ష్మీదేవి కామన్‌గా వస్తున్నారు. అయితే నేను నకోడా జ్యువెలర్స్‌లో చూసినా కదండీ, అవి ఎట్లున్నాయంటే మనం గోల్డే అవి, బట్ గోల్డ్ లాగా అనిపించట్లే, వేసుకుంటే రోల్డ్ గోల్డ్ లాగా కొడుతున్నాయి. అండ్ ఇక్కడైతే ఈ 2 హారాలు ఒకసారి ట్రయల్ చేయండి మేడం మీరు అని అంటే వేసుకొని చూస్తున్నా. నేను ఏదైనా ప్లెయిన్ డ్రెస్ వేసుకొని రావాల్సింది, సో దట్ మంచిగా అనిపించేదేమో. ఇంకా నేను అట్లనే వచ్చేసిన. స్కార్ఫ్ కట్టుకున్న చూడండి, నా జుట్టు అంతా పిచ్చిగా అయ్యింది. ఇంకా ఇది వేసుకోగానే నాకు ఇది మంచిగానే అనిపించింది. అండ్ ఇంకోటి ఏమంటే ఇవి చూడడానికి ఇంత హెవీగా ఉన్నాయి కానీ ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. పైంది 2 తులాలు ఉంది, కిందిది 3.5 తులాలు ఉందన్నమాట. అయితే యాక్చువల్లీ మేము మాట్లాడింది మా మాట ముచ్చటప్పుడైతే బంగారం రేటు 70,000 ఉండే అనమాట. అంటే మాకు పెళ్ళి చూపులు అయిన తర్వాత మేము ఒకరోజు పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. అప్పుడు 15 తులాలు పెడతామని ఒప్పుకున్నారు మా వాళ్ళు. బట్ ఇప్పుడు గోల్డ్ అనేది ఆల్మోస్ట్ డబల్ అయిపోయినుండే కదా. అంటే నేను ఈ షాప్లో చూస్తున్నా కదా, ఆ రోజు 1,17,000 ఉండే అనమాట గోల్డ్ కాస్ట్. మేము మాట్లాడినప్పుడు 70,000, అదే మా మాట వచ్చేటప్పుడు 70,000 ఉండే. సో 10 తులాలు తీసుకుంటాము, ఇప్పుడు 15 తులాలు అంటే కుదరవు అని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళకి కాల్ చేసి మా అక్క చెప్పిందనమాట. సో మా అత్తమ్మ కూడా ఏమీ అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. సరే అనేసి అన్నది. నేను కొంచెం భయపడ్డా ఇనిషియల్గా, ఏమంటారో ఏమో, ఎంత ఒప్పుకున్నారు అంత పెట్టాల్సిందే అంటారేమో అనేసి అనుకున్నా. బట్ నథింగ్ లైక్ దట్. మా అత్తమ్మ చాలా షీస్ సో కైండ్ అండ్ స్వీట్. అసలు ఒక్కసారి చెప్పేసరికి ఒప్పుకుంది. సరే మీ ఇష్టం అనేసి అన్నది. అండ్ ఇతను ఏమంటే నాకు చూపిస్తున్నాడు అనమాట ఫోన్లో, ఇంకా అన్ని డిజైన్స్ ఉన్నాయి, నీకు ఏదైనా కావాలంటే చెప్పండి అది చేయించిస్తా అని చెప్పి. బట్ అవి చాలా హెవీగా అనిపించినాయి. ఇక్కడ ఉన్న వాటిలోనే చూస్తా అని చెప్పేసి ఇది సెకండ్ సెట్ అనమాట. ఫస్ట్దేమో పింక్ బీడ్స్ వచ్చినాయి కదా, ఇది గ్రీన్ బీడ్స్ ఉన్నాయన్నమాట. ఇది వేసుకొని చూస్తున్నా. ఇది కూడా ఈ సెట్ కూడా సేమ్ వెయిట్ అనమాట. పైనది ఒక 2 తులాలు, కిందిది 3.5. ఓవరాల్గా ఏమంటే 6 తులాల లోపలనే పైనది కింది 2 వస్తున్నాయి అనమాట. వీటి స్పెషాలిటీ అదేనంట. అది నక్షి మోడల్ అంటేనే లైట్ వెయిట్లో దీన్ని హెవీ లుక్ ఇస్తాయంట, షాప్ అతను చెప్తున్నాడు. కానీ ఇవి చూడడానికి కొంచెం రోల్ గోల్డ్ లాగా కొడుతున్నాయి నాకు ఏ మూలనో. అయితే నేను చూసేటప్పుడు షాప్కి వేరే వాళ్ళు కూడా వచ్చినుండే అనమాట. నువ్వు వేసుకునే గోల్డా అనేసి అంటున్నారు. అయితే గోల్డ్ లెక్క కనిపించట్లేదా అని అంటే, ఆ గోల్డ్ ఈ మధ్యలో ఇట్లా వస్తుందేమో అనేసి అంటున్నారు. అంటే నేను కూడా ఇట్లాంటి మోడల్ చూడడం అయితే ఫస్ట్ టైం అండి. నాకు కూడా రోల్ గోల్డ్ లాగానే కొట్టినాయి. అండ్ బుట్టలు చూస్తున్నా ఇప్పుడు. నాకైతే కమ్మలు కొంచెం పెద్దవి తీసుకుందాం అనేసి అనుకున్నా. ఫస్ట్ ఇవి పెట్టుకొని చూసిన అనమాట. ఈ పింక్వి ఉన్నాయి కదా కింద బీడ్స్, ఇవి పెట్టుకొని చూసిన. అయితే కమ్మలు 1 తులంలో తీసుకోవాలనుకున్నా అనమాట. నేను 10 గ్రామ్స్లోనే తీసేసుకుందాం అనేసి అనుకుంటున్నా. కానీ అవి కొంచెము పెద్దగా ఉన్నాయి. లైక్ ఏమంటే బుట్ట పెద్దగా ఉంది కదా, అట్లా పెద్దగా ఉన్నాయి అనమాట, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇవన్నమాట ఓవరాల్గా నేను చూసిన డిజైన్లు అన్నీ. ఇందులో నుంచి ఏ సెలెక్ట్ చేసుకోవాలో అయితే అర్థమైతలేదు. బట్ ఇక్కడనే తీసుకోవాలి, ఈ షాప్లోనే తీసుకోవాల్సిందే. ఎందుకంటే అప్పుడు రోజుకి గోల్డ్ పెరిగిపోతుండే అనమాట. డైలీ అట్లీస్ట్ 3,000 అన్నా పెరిగిపోతూ ఉండే. అయితే మా బాబాయ్ వాళ్ళు కూడా మొత్తం ఒకటేసారి పే చేయలేరు. జస్ట్ మేము 1,00,000 అడ్వాన్స్ ఇచ్చినామన్నమాట వీళ్ళకి. కొంచెం టైం తీసుకున్నాము. ఇది తెలిసిన షాప్ కాబట్టి, అంటే మా బావకు తెలిసిన షాప్ కాబట్టి కొంచెం టైం ఇచ్చిండ్రు మాకు. మేము సెలెక్ట్ చేసుకొని 1,00,000 పే చేసి ఆర్నమెంట్స్ పక్కన పెట్టించేసినాం అనమాట. సో దట్ మేము ఈరోజు తీసుకున్నాం కదా, నాకు 1,17,000 రేట్ వేసిండ్రు అనమాట. నేను తీసుకున్న నెక్స్ట్ డేనే పెరిగిపోయినుండే అండి. నేను ఈరోజు తీసుకున్నా అంటే తెల్లారే పెరిగినుండే. షాప్ అతను అంటుండు, నువ్వు దగ్గర 30,000 లాభం పడ్డావు అనేసి అన్నాడు అనమాట.
అయితే నెక్స్ట్ డే పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట డే బై డే. కానీ తను తెలిసిన షాప్ కాబట్టి మాకు 1,00,000 రూపాయలు కట్టించుకొని కొంచెం టైం ఇచ్చినుండే అనమాట. ఇంకా ఆ టైం లోపల మా బాబాయ్ వాళ్ళు మిగతా అమౌంట్ అరేంజ్ చేసి ఇక్కడ షాప్ అతనికి పే చేసిండ్రు అనమాట. ఇంకా అట్లా అని చెప్పి ఈ షాప్లో తీసుకున్నా. నేను ఇంకా వేరే ఏ షాప్కి తిరగలేదు. అన్ని చోట్ల తిరిగింది కూడా నేను అక్కడ కొననీకే కాదు, జస్ట్ ఎస్టిమేషన్ కోసం అనమాట. ఎంత పడుతుంది, వేస్టేజ్ అండ్ డిజైన్స్ ఎట్లున్నాయి ఏంది అని చూడడానికి అనమాట. ఇంకా ఫైనల్గా ఇవి చూసిన ఈ 2 సెట్స్ ఉన్నాయి కదా చేసినాయి, ఇందులో నుంచి ఏది తీసుకోవాలని అయితే నాకు అర్థమవుతలేదు. మళ్ళీ వేసుకొని చూడండి అనేసి అంటే మళ్ళీ వేసుకొని అయితే చూస్తున్నా అనమాట. అత్త ఏమంటే ఏది ప్రాపర్గా చెప్పరు, నీ ఇష్టం అనేసి అంటారు. నాకేం తీసుకోవాలో అర్థం కాదు. బై ద వే మీకు ఒకటి చెప్పాలి, ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు ఇది. అయితే మేము ఇక్కడ టైం అంటే కొంచెం పే చేసి టైం అడిగినాం కదా, అంటే ప్రైస్ లాకింగ్ లాగా చేసినాం కదా, ప్రీ బుకింగ్ లాగా. అయితే వీళ్ళు మాకు చాలా తక్కువ టైం ఇచ్చిండ్రు, అట్లీస్ట్ ఒక 10 days కూడా ఇవ్వలేరు అనమాట. కానీ ఇట్లా ప్రీ బుకింగ్ చేసుకునే షాప్ అయితే ఒకటి ఉంది, మనపురం రితి జ్యువెలర్స్ అని చెప్పేసి హైదరాబాద్ హస్తినాపురంలో ఉందన్నమాట. ఇది నాకు తర్వాత తెలిసింది, మేము గోల్డ్ తీసుకున్న తర్వాత. అక్కడ మాత్రం చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. అక్కడ కూడా ఏమంటే మనం ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలనుకుంటున్నామో అంత, ఇప్పుడు 10 తులాలు తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఆ రోజు రేట్ ఒక 1,00,000 రూపాయలు అంటే దాంట్లో 10% పే చేయాలన్నమాట. మనము 10% పే చేసి మనము 2 months కన్నా బుక్ చేసుకోవచ్చు, 3 monthsకి అట్లా బుక్ చేసుకోవచ్చు అనమాట. మనకు రేట్ అనేది పెరగదు. మనం ఏ రోజైతే ప్రైస్ లాక్ చేస్తామో ఆ రేట్కి ఇస్తారంట. అండ్ ఇంకోటి ఏమంటే ఒకవేళ ప్రైస్ తగ్గితేనేమో తగ్గిన రేట్కి ఇస్తారంట, పెరిగితే మాత్రం మనము ఏ రోజు అయితే బుక్ చేసుకున్నామో ఆ రేట్కి ఇస్తారంట. ఇది ఏదో నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. అరే ముందుగా తెలిస్తే అక్కడనే చేసుకుంటుండే కదా అనిపించింది. ఎందుకంటే ఆడ మనకు టైం ఎక్కువ ఇస్తుండ్రు, పైగా ఆడ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ సేమ్ ఇంతే వేస్టేజ్ చేస్తున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం తక్కువ వేస్టేజే వేస్తున్నారు అక్కడ. ఎవరికన్నా యూజ్ అవుతుంది, బికాస్ గోల్డ్ ఈ మధ్యలో ఏమంటే ఇవాళ రేటు రేపు ఉండట్లేదు, అస్సలు పెరుగుతూ ఉంది. సో ఇట్లా ప్రీ బుకింగ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మా మౌని పాప అయితే షాప్కి వచ్చిండ్రు కదా, వాళ్ళతో ఆడుకుంటుంది. నేనైతే బుట్టలు ట్రై చేస్తున్నా ఇక్కడ. అయితే చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా సెట్ అయితే దీనిపైకి అన్నారు, కానీ అవి వెయిట్ ఎక్కువ ఉన్నాయండి. అసలు ఏది తులం లేనే లేవు, 12 grams, 14, 16 grams అట్లున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ అంతంత పెద్ద ఎందుకు అని చెప్పి నాకు ముందు నుంచి బుట్టలే తీసుకోవాలని ఉండే అనమాట. అట్లా అని చెప్పి ఇవే తీసుకుంటున్నా. బుట్టలు అయితే దేని మీదకైనా సెట్ అవుతాయి కదా, నార్మల్గా శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకున్నా కానీ బాగుంటాయి. నెక్లెస్ వేసుకున్నా వేసుకోకపోయినా బుట్టలు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి బుట్టలే తీసుకున్నా. ఇప్పుడైతే మాటీలు చూస్తున్నా అనమాట. మనము బుట్టలు పెట్టుకుంటే ఒక్కోసారి ముందుకు వచ్చేసినట్టు అనిపిస్తాయి. ఈ మాటీతో పేరప్ చేసేయమంటే చెవు నిండుగా ఉంటుంది అని చెప్పి అవి చూస్తున్నా. అయితే స్టాండింగ్ మాటీస్ ఉంటాయి, సైడ్ మాటీస్ కూడా ఉంటాయి కదా. ఇంకోటి ఏమంటే చెవుకి ఫుల్గా వెనకాలకి ముందుకి వచ్చి ఉంటాయి అనమాట. అయితే నేను స్టాండింగ్వి తీసుకోలే. ఇక్కడ మాటీలు కూడా చేసినా ఎక్కువ లేకుండే, ఉన్న వాటిలలో చూపిస్తున్నాడు. నేను కొంచెం సన్నయి లైట్ వెయిట్వి చూస్తున్నా అనమాట. అయితే ఒక మాటిలో అయితే చూసిన ఇట్లా చెవుకి వెనక ముందు వచ్చింది, అది పెట్టుకుంటే ఏంటంటే కమ్మలు అనేటివి మంచిగా కొడుతున్నాయి అనమాట. సో నేను తీసుకున్న అయితే ఒక షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, కమ్మలు, మాటీలు, నల్ల పూసలు అయితే తీసుకున్నాను అనమాట. అయితే నేను ఈ గోల్డ్ షాపింగ్ వీడియో యాక్చువల్లీ పెట్టొద్దు అనుకున్నా. రిలేటివ్స్ చెప్పిండ్రనమాట, ఒక అక్క, వద్దు అట్లా పెట్టకు, ఈ మధ్య ఇట్లాంటి వీడియోస్ పెడితే చాలా రాబరీస్ జరుగుతున్నాయి అవి ఇవి అని చెప్పి. బట్ నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోబుద్ది అయింది. సరేలే ఎట్లాగో ఇంట్లో ఏం పెట్టుకోము కదా గోల్డ్, బ్యాంక్లోనన్నా ఎక్కడన్నా పెడతాం కదా అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నా. తను నా సేఫ్టీ కోసమే చెప్పింది పెట్టకమని చెప్పి. బట్ ఇది పెట్టకపోతే ఏమంటే మీరు అన్నీ చూపించారు, గోల్డ్ షాపింగ్ చూపించలే అక్క అనేసి అంటారు. అసలు ఇప్పటికే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, పెళ్ళికి చెప్పలేరు, సబ్స్క్రైబర్స్ని యూజ్ చేసుకుని ఏంటేంటో మాట్లాడుతున్నారు. సబ్స్క్రైబర్స్ని యూజ్ చేసుకోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. అసలు నేను ప్రైవేట్గా ఉంచాలనుకున్నా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి, అన్నీ షేర్ చేసుకోలేం కదా. నేను మ్యాక్స్ అన్నీ షేర్ చేసుకుంటా, బట్
ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను ముందుగా అయితే చెప్పలేదనమాట. పెళ్ళి అయ్యేదాకా నేను ప్రైవేట్‌గానే పెట్టాలనుకున్నా. సో, అందుకని ఎవరికీ ఏం చెప్పలేదు. దానికి కూడా నెగెటివ్‌గా ఏదేదో కమెంట్స్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి కమెంట్స్ మస్తు హర్టింగ్‌గా అనిపిస్తాయి. బట్ లైట్ తీసుకుంటున్నా. ఇంకా ఈ గోల్డ్ షాపింగ్‌ది అయితే పెడదాంలే అనేసి పెట్టినా అనమాట. ఇంకా లాస్ట్‌కి ఈ బుట్టలైతే ట్రై చేసిన. ఆ పింక్ బీడ్స్ వచ్చినాయి. కొంచెం హెవీగా అనిపించినాయి. ఇక్కడ ఈ చౌకేమో వైట్ బీడ్స్ వచ్చినాయి పెట్టుకున్నా. అక్కడనేమో మొత్తం గోల్డ్ ఉందనమాట. అది పెట్టుకున్నా. రెండిట్లల్లో ఏది మంచిగుంది అనంటే షాప్ అతను వాళ్ళైతే అందరూ వైట్ బీడ్స్ అన్నారు. బట్ నేను అవి తీసుకోలే. ఇక్కడ మా ఆయనకి చైన్ కూడా చూస్తున్నాం అనమాట. చైన్స్ అయితే ఆయనకు ఫొటోస్ తీసి పంపించిన. ఆయన నేను తీసుకుంటున్న జ్యువెలరీ కూడా ఫొటోస్ తీసి పంపించిన. ఆయన నీకు నచ్చింది తీసుకో అనేసి అన్నారు. ఇంకా చైన్ నువ్వు చూడు, లేకపోతే నువ్వు వచ్చి తీసుకో అనేసి చెప్పినామన్నమాట. ఈడికి వచ్చి సెలెక్ట్ చేసుకో అని చెప్పినాము. ఆయన ఓకే అన్నారు. ఇంకా మేమైతే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసినాము. మా బాబాయ్ వాళ్ళ చేత 1,00,000 రూపీస్ అయితే పే చేయించినాము. అయితే మళ్ళీ నెక్స్ట్ డే షాప్కి వచ్చినాం అనమాట. నేను చూసినవి నేను సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టిన. మా రితీష అన్ని తీసుకొని వచ్చిన. మా రితీష మీద వేసి, మా రితీష మంచి సజెషన్ ఇస్తుందండి. మా అత్త కంటే మా రితీష కరెక్ట్గా చెప్తుంది అనమాట. ఇది నాకు సెట్ అవుతుందా కాదా అనేది. అట్లా అని చెప్పి నెక్స్ట్ డే మా రితీషని పట్టుకొని వచ్చి మా రితీష కేసు చూస్తున్నా చూడండి. రితీష నువ్వు ఓకే అంటే నేను ఇవి తీసుకుంటా అని చెప్పి. ఇంకా మా రితీషకు కూడా నచ్చినాయి అంట ఇవి. కాకపోతే మా పెద్దత్త మా మణికంఠ వాళ్ళ మమ్మీకి ఫోటో తీసి పంపిస్తే జర రోల్ గోల్డ్ లాగా ఉన్నాయి, ఇవి ఎందుకు తీసుకుంటున్నావు అనేసి అన్నుండే అనమాట. అట్లనే ఉన్నాయి. మరి ఏం చేస్తాం, ఇప్పుడు ఇదే డిజైన్ నడుస్తుంది. ఇంకా మా రితీషకి వేసిన చూడండి. ఇదే తీసుకుందామని ఫైనలైజ్ చేసిన, ఇవే ఓకే చేసి పక్కన పెట్టించిన. బట్ లాస్ట్ మినిట్లో మళ్ళీ డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. నేను ఏం తీసుకున్నా అనేది నేను పెళ్ళిలో వేసుకుంటా కదా, అప్పుడే మీరు చూడండి. సస్పెన్స్ అనమాట మీ అందరికీ. అయితే నేను గోల్డ్ తీసుకున్నప్పుడే మా ఆయనని చైన్ తీసుకోమంటే ఆయననేమో తీసుకోలేదు. నేను కొన్న రోజు 1,17,000 కదా, తీరా ఆయనకేమో పెళ్ళికి ముందు ఒక వారం ముందు కూడా లేదు అప్పుడు తీసుకుని ఉండే 1,75,000 పెట్టి తీసుకున్నామండి. బీభత్సవంగా గోల్డ్ రేట్ పెరిగిపోయినుండే. ఇక్కడ మా ఊళ్ళో ఏదైనా కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు కదా, ఇన్ని తులాలు కొంటున్నాం అనేసి అడుగుతున్నారు. బట్ వెండి రేటు కూడా పెరిగిపోయిందని చెప్పి ఏమి ఇవ్వలేదు. చిన్న సత్యనారాయణ స్వామి విగ్రహం ఇచ్చినుండే అనమాట. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.